ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. జూన్ 10. ఆ తర్వాత ఏం చేయాలి? వెదకుడి మీకు దొరకును. లూకా 11:9. నీకు కోరుకున్నది దొరకకపోయినట్లయితే వెతుకు. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశములతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. యాకోబు 4:3. పరలోక సంబంధమైన వాటిని కాక నీవు ఐక్యమైన వాటిని అడిగినట్లయితే నీవు సరైన వాటిని అడగడం లేదని అర్థం. అంటే నీవు నీ స్వంత కోరికల ప్రకారము నీ సంతృప్తి కొరకు అడుగుతున్నావని అర్థం. నీవెంత ఎక్కువగా నీ సొంత కోరికల్ని నెరవేర్చుకుంటున్నట్లయితే అంత తక్కువగా వెతుకుతున్నామని అర్థం. వెదకుడి మీకు దొరుకును. వెతుకు. నీ ఆసక్తిని, అభిరుచిని కేవలము వెతకడం వైపే మళ్లించదు. నీవెప్పుడైనా మనపూర్వకంగా దేవుణ్ణి వెతికావా? లేక ఉద్విగ్నతలో బాధ భరించలేక కేవలము బాధ నివృత్తి కొరకే దేవునికి దయానీయంగా మొరపెట్టావా? యథార్థతతో వెతుకు. నీకు కావలసినది దొరుకుతుంది. దప్పిగొన్నవారులారా, నీళ్ల యొద్దకు రండి. యెషయా 55:1. నీవు దప్పికతో ఉన్నావా? నీవు ఉదాసీనంగా ఉన్నావా? నీవు తటస్థంగా ఉన్నావా? నీ స్వంత అనుభవాలతో సంతృప్తి చెంది దేవుని నుండి ఇక నాకేమీ అక్కర్లేదనుకుంటున్నావా? నీ స్వంత అనుభవం ప్రారంభం మాత్రమే, తుది గమ్యం కాదు. నీవు నీ సొంత అనుభవం మీద విశ్వాస జీవితాన్ని కట్టుకుంటున్నావేమో. అప్రమత్తంగా ఉండు. నీవు నీ స్వంత అనుభవాలను ఆధారం చేసుకున్నట్లయితే నీ జీవితంలో యథార్థత లోపిస్తుంది. నీలో విమర్శనా దృష్టి ద్విగుణీకృతమవుతుంది. నీవు నీ సొంత అనుభవాల మీద ఆధారపడినట్లయితే నీవు పొందిన దాన్ని ఇతరులకు నీవివ్వలేవనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో. బదులుగా ఇతరులు నీ అనుభవాల్ని ఆశించేలాగా చేయగలవు. తట్టుడి మీకు తీయబడను. లూకా 11:9. దేవుని యొద్దకు రండి. యాకోబు 4:8. తలుపు వేసి ఉంది, తట్టు. నీవు తలుపు తట్టుతున్న కొద్దీ నీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. గట్టిగా తట్టు. అప్పుడు నీలో ఎంత మురికి ఉందో నీకే తెలుస్తుంది. మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఇప్పుడిది నీ ఆంతరంగిక విషయము. నీవిప్పుడు నిస్సహాయుడవు. నిజంగా నీ గురించి నీవు ఆలోచిస్తున్నట్లయితే నీ కొరకు నీవేమైనాను చేయగలవు. దుఃఖపడకుడి. నీవెప్పుడైనా చింతించావా? నీ అంతరంగిక జీవితాన్ని బట్టి దేవుని ఎదుట నీవెప్పుడైనా దుఃఖించావా? నీ మీద నీవే సానుభూతి చూపుకో. నీ నుండి వచ్చే ఒప్పుకోలు నువ్వెటువంటి వ్యక్తికో తెలుపుతుంది. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. నిన్ను నీవు తగ్గించుకుని తలుపు తట్టాలి. ప్రభువుతో పాటుగా సిలువ వేయబడిన నేరస్తుడు తట్టినట్టుగా తట్టాలి. అప్పుడు నీకు తలుపు తెరుచుకుంటుంది. తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. లూకా 11:10.